सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ कपिलाय नमस्तस्मै येनाविद्यो ददौ जगति मग्ने कारुण्यात् साङ्ख्यमयी नौरीवाहिताव्रतरणाय। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ श्रीपरमात्मने नमः। మనము పూర్వం చెప్పుకున్నటువంటిది కారికల్లో, సాంఖ్య కారికల్లో 43వ కారిక వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 44వ కారిక అంటే 43లో మనకి చెప్పింది సాంసిద్ధికాచ్చ భావాః ప్రకృతికా వైకృతాశ్చ ధర్మాద్యః దృష్టాః ఆశ్రయీణః కార్యాశ్రయీణశ్చ కలలాద్యః అని ఈ 43వ కారికలో సాంసిద్ధికాచ్చ భావాః అని దీని గురించి జన్మతో సిద్ధమయ్యేది కొంతమందికి ధర్మాది అనేటువంటిది జన్మతః సిద్ధమవుతుంది. అంటే ధర్మము అధర్మము అలాగే జ్ఞానము అజ్ఞానము అలాగే వైరాగ్యము అవైరాగ్యము ఐశ్వర్యము అనైశ్వర్యము అనేటువంటిది ఏంటి కొంత జన్మతః సాంసిద్ధిక అంటే జన్మతః సిద్ధమవుతాయి అని. అలాగే ప్రాకృతిక అంటే అది కొంతమందికి వయసును బట్టి వ్యక్తమవుతూ ఉంటాయి. అది వయసును బట్టి వ్యక్తమవుతాయి అని చెప్పాడు. అలాగే వైకృతాశ్చ ధర్మాద్యః అని చెప్పి వైకృతాః అంటే ఇక్కడ కొంతమందికి జన్మతో కాకుండా అలాగే వయసుతో కాకుండా కొంతమంది ఇక్కడ ఆచార్య గురు శిష్యుల సంవాదం శాస్త్ర వాక్యాన్ని బట్టి వాళ్ళు శాస్త్ర విహిత కర్మలను ఆచరిస్తూ ఉంటూ ఉండంగా వాళ్ళకి ఆ విధంగా కూడా ధర్మాది సిద్ధమవుతూ ఉంటాయని చెప్పాడు. ఇక్కడ కలలాద్య అని చెప్పడానికి కరణాశ్రయీణ ఇవన్నీ కూడా దేన్ని కరణం అంటే కరణాల ఆశ్రయం ఏంటి ఉంటాయి. అలాగే కరణాన్ని ఆశ్రయించి ఉంటాయి అలాగే కార్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇక్కడ దృష్టాః కరణాశ్రయేణ అన్నాడు. ఇక్కడ కరణాలంటే ఇక్కడ బుద్ధిని ఆశ్రయించి ఉంటాయి. ఏంటివి? ధర్మాది అంటే ధర్మము అధర్మము అజ్ఞానము అజ్ఞానము అలాగే ఐశ్వర్యం అనైశ్వర్యము అనేటువంటిది. అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో వైరాగ్యము అవైరాగ్యము ఇవన్నీ కూడా ధర్మాది అంటారు. ఇవన్నీ కూడా కరణాలను ఆశ్రయించి ఉంటాయి లేదంటే కార్యాన్ని ఆశ్రయించి ఉంటాయని వీటిని చెప్పాడు. ఇక్కడ కలలాది అంటే గర్భాధాన సంస్కారం దగ్గర నుంచి శిశువు పుట్టి పెరిగి మళ్ళా మరణించే వరకు షోడశ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అది ఈ ధర్మాది సంస్కారాలు గర్భాధాన సంస్కారం దగ్గర నుంచి మళ్ళా చనిపోయే వరకు కూడా ఈ యొక్క శిశువుకి అంటిపెట్టుకుని ఉంటాయి. కర్ణాలు కార్యాన్ని ఆశ్రయించి ఉంటాయి శిశువుతో పాటు. ఈ విధంగా జీవుడికి ఈ విధమైనటువంటి ధర్మాది సంస్కారాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి 43లో ఇప్పుడు 44లో ఇక్కడ మనకి 44వ కారికలో చెప్తున్నాడు. ఇక్కడ ధర్మాది వల్ల ఏమి జరుగుతాయి? ఇక్కడ 3 విధాలుగా ఉంటుంది అన్నాడు. ధర్మాది సంస్కారాలకి
ఇది 3 గుణాలను బట్టి వాళ్ళకి చనిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి గతిని పొందుతారో దీంట్లో చెప్తున్నాడు. ధర్మేణ ఇక్కడ 44వ కారికలో ఏం చెప్తున్నాడంటే ధర్మేణ గమనం ఊర్ధ్వం గమనం అధస్తాద్ భవతి అధర్మేణ ధర్మేణ గమనం ఊర్ధ్వం గమనం అధస్తాద్భవతి అధర్మేణ జ్ఞానేన చ అపవర్గో విపర్యాదిష్యతే బంధః జ్ఞానేన చ అపవర్గో విపర్యాదిష్యతే బంధః ధర్మేణ గమనం ఊర్ధ్వం ధర్మాది అంటే ఇక్కడ 2 విధాలు ఉంటాయి. ఇక్కడ ధర్మము అధర్మము, జ్ఞానము అజ్ఞానము, వైరాగ్యము అవైరాగ్యము, ఐశ్వర్యం అనైశ్వర్యము. ఇది ఈ విధంగా 2 విధాలుగా ఉన్నటువంటివి. కేవలం ధర్మాది అంటే ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము వీటితో ఏమవుతుంది? ఊర్ధ్వ గమనం అంటే స్వర్గాది లోకాలు, స్వర్గము, గంధర్వ లోకాలు, బ్రహ్మలోకాలు ఇవన్నీ కూడా ఈ విధమైనటువంటి ధర్మాచరణ ద్వారా వీటికి ప్రాప్తిని పొందుతారు. అధర్మేణ గమనం అధస్తాద్ భవతి. ఇప్పుడు అధర్మంతో ఉన్నారనుకో, వాళ్ళు ఏ ఏ విధమైనటువంటి స్థితిని పొందుతారు అంటే క్రింది లోకాలకి అధోగతిని పొందుతారు. అధోగతి అధోగతి అంటే ఇక పాతాళ లోకంలో, ఇంకా పాతాళ లోకానికి సంబంధించినటువంటి ఉపాధులు, శరీరాలు పొందుతారని చెప్తున్నాడు. మరి జ్ఞానేన చ జ్ఞానేన అపవర్గ. జ్ఞానంతో ఏమవుతుంది? అపవర్గము అంటే ఇక్కడ భోగ అపవర్గం. పురుషార్థంలో పురుషుడు అనుభవించేది ఏంటంటే ప్రకృతి ద్వారా భోగము అపవర్గం. భోగము అంటే కర్మఫలాలు, పాపం పుణ్యం అనుభవించడం. దానికి వ్యతిరేకమైనటువంటి అంటే నివృత్తి మార్గం ఏదైతే ఉందో దాన్ని అపవర్గం, మోక్ష మార్గం. ఇక్కడ జ్ఞానము ద్వారా ఏమవుతుంది? ఇక్కడ దాంట్లో మనకి ఈ సంసార బంధము విడిబడి జీవుడు ముక్తిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడని చెప్తున్నాడు జ్ఞానంతో. ఎలాంటి జ్ఞానము? నిత్య వివేక జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా ఏమవుతుంది? ఇక్కడ బుద్ధిలో మనకి బుద్ధి ఒకటి భోగాన్ని అనుభవింపజేస్తుంది, 2 అపవర్గాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం. అంటే అపవర్గం అంటే బుద్ధి సూక్ష్మై వివేక జ్ఞానాన్ని ఇస్తేనేమో అపవర్గంగా మనకి జీవుడికి మోక్షాన్ని పొందుతాడు. అదే బుద్ధి స్థూలమైనటువంటి విషయ వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటుంటే, విషయ వ్యవహారాలపై ఆసక్తి ఉంటే ఏమవుతుందంటే భోగ సాధనగా అనుభవిస్తూ ఉంటుంది, భోగ సాధనాలు అనుభవిస్తూ ఉంటుంది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానేన అపవర్గ. జ్ఞానముతో వివేకము అంటే వివేకంతో మోక్షాన్ని పొందుతాడు. దానికి వ్యతిరేకంగా విపర్యాదిష్యతే బంధః. దానికి వ్యతిరేకంగా చేస్తే అంటే విషయాలోలత్వము అంటే విషయాల్లో తిరుగుతున్నటువంటి మనసు ఏమవుతుంది అంటే చివరికి అజ్ఞానంతో ఉన్నటువంటి జ్ఞానంతో బంధం ఏర్పడుతుంది. అంటే జ్ఞానం లేకుండా అజ్ఞానం అంటే దొరికినటువంటి, చూసినటువంటి, విన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలతో, పంచశబ్దాది జ్ఞానేంద్రియాలతో విషయాల్ని భోగిస్తూ దాని యందు బంధం ఏర్పరచుకుని సంసారంలో తిరుగుతూ ఉంటాడు జీవుడు. ఈ విధమైనటువంటి స్థితులు పొందుతాడని, ధర్మాధర్మాలతో జీవుడి యొక్క గతి ఈ విధంగా ఉంటుందని చెప్పాడనమాట. ఇక్కడ దీనికి జీవుడు ఇక్కడ పురుషుడు, ఇక్కడ ఆయన యొక్క గతి ఈ విధంగా ఉంటుంది వీటి యందు వ్యవహరిస్తే అని చెప్పి, ఇప్పుడు దీనికి మనకి ఇక్కడ వైరాగ్యం గురించి చెబుతున్నాడు.
జ్ఞానంతో మోక్షము అంటే ఇక్కడ సంసారికమైనటువంటి బంధం నుంచి విడబడతాడని జెప్పాడు. అలాగే జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటే అజ్ఞానంతో ఏమంటే సంసారికమైన బంధం ఏర్పడుతుందని జీవుడికి ఈ విధమైనటువంటిది చెప్పి ఇప్పుడు వైరాగ్యంతో ఏమవుతుంది? వైరాగ్య స్థితి ఎలా ఉంటుంది? వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్య స్థితి ఎలా ఉంటుంది? వైరాగ్యంలో మళ్ళీ దేనివల్ల మనకి ఏ గుణం వల్ల వైరాగ్య స్థితి ఎక్కువగా ఏర్పడుతుంది? ఇదే చెప్తున్నాడు. వైరాగ్యాత్ ప్రకృతిలయః సంసారో భవతి రాజసాద్రాగాత్. వైరాగ్యాత్ ప్రకృతిలయః సంసారో భవతి రాజసాద్రాగాత్. అవిఘాతో విపర్యాత్తద్విపర్యసః. ఐశ్వర్యాదవిఘాతో విపర్యాత్తద్విపర్యసః. వైరాగ్యాత్ ప్రకృతి లయ. వైరాగ్యం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ ప్రకృతిలో లయం అవుతారు. ఇక్కడ వైరాగ్యం అంటే మనకి ఇక్కడ యోగ దర్శనంలో దీనికి మనకి వైరాగ్యంలో భేదాలు చెప్పాడు. ఇక్కడ మనకి మనకి దీంట్లో వేదాంతంలో కూడా వైరాగ్యాలు చెప్పారు. దాంట్లో ఇలాంటిది మనిషికి ఉన్నటువంటి మానసిక స్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు. పురాణ వైరాగ్యము అంటే సత్సంగం ఇంకా శాస్త్రం విషయాలు విన్నంతసేపు కలిగినటువంటి వైరాగ్యాన్ని వైరాగ్యం కలిగి శాస్త్ర విషయాలు విన్నంతసేపు వైరాగ్యం కలిగి తర్వాత దాన్ని సత్సంగం అంటాం కదా. శాస్త్ర విషయాలు వినటం అయిపోయిన తర్వాత మరలా మాయ కప్పి మరలా సామాన్యమైనటువంటి వ్యవహారంలోకి వెళ్ళిపోవటమే తాత్కాలికమైన వైరాగ్యం అంటే పురాణ వైరాగ్యం. అంటే విన్నంతసేపు కలిగేటువంటి వైరాగ్యాన్ని పురాణ వైరాగ్యం, విన్న తర్వాత మళ్ళా సామాన్యమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. దీన్ని పురాణ వైరాగ్యం అని చెప్తున్నాడు. అలాగే శ్మశాన వైరాగ్యం, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోయి శ్మశానంలో శవాన్ని కాల్చేసి మళ్ళా స్నానం చేసిన తర్వాత మళ్ళీ సామాన్యమైనటువంటి స్థితి రావటం. అంటే శవమును తీసుకెళ్ళి అక్కడికి శరీరాన్ని తీసుకెళ్ళి కాల్చినంత వరకు కూడా వైరాగ్యం ఉంటుంది. కాల్చిన తర్వాత స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ వైరాగ్యం ఉండదు. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటే శ్మశానం వరకు ఉండేదాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. ఇంకా ప్రసూతి వైరాగ్యము, ప్రసవ వేదంతో బాధపడినంతసేపు కూడా వైరాగ్యం ఉంటుంది. ప్రసవ వేదన అయిపోయిన తర్వాత మళ్ళా సామాన్యమైన స్థితిని ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం సామాన్యమైన స్థితి కలుగుతుంది. ప్రసవావస్థలో కలిగేటువంటి వైరాగ్యాన్ని ప్రసూతి వైరాగ్యం అంటాడు ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి పతంజలి మహర్షి చెప్పాడు పరా వైరాగ్యం అని 2 చెప్పాడు. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అని 1 చెప్పాడు. ఇది అపరా వైరాగ్యం. అపరా వైరాగ్యం అంటే దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య అంటే భౌతికమైనటువంటి భూలోకంలో కనపడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో శబ్దాది విషయాల యందు కూడా ఎటువంటి ఆసక్తి లేకపోవటము. అలాగే అనుశ్రవిక అంటే వేదాంతం ద్వారా విన్నటువంటి స్వర్గ సుఖాలు యందు కూడా ఆసక్తి లేకుండా ఉండడము. వీటి యందు అనాసక్తిగా వ్యవహరిస్తూ దృష్ట అనుశ్రవిక విషయ వీటి విషయాల యందు అనాసక్తి, అనుశ్రవిక విషయ వితృష్ణస్య తృష్ణ లేకుండా ఉండడం, కోరికలు లేకుండా ఉండడం. దీన్ని అపరా వైరాగ్యం అన్నాడు. ఉండి ఇప్పుడు ఇంతవరకు చెప్పాడు. మళ్ళా ఆ పరావైరాగ్యం అంటే తత్పరం పురుషఖ్యాతే గుణవైతృషం, గుణముల యందు కూడా వైరాగ్యం కలిగి ఉండడం. అంటే స్వభావ సంస్కారాల యందు కూడా అవి మన లోపల ఉండి స్వభావ సంస్కారాలు మన ద్వారా
కోరికలు కలిగించి కోరికల ద్వారా బయట ఉన్నటువంటి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియాలను ఆకర్షించేటువంటి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు, పదార్థాలు, వినేటువంటివి, తినేటువంటివి, చూసేటువంటి ప్రతి యందు కూడా ఎలా ఉంటుంది? ఆసక్తి ఏర్పరుస్తూ ఉంటాయి గుణాలు. ఆ గుణాల యందు కూడా వైరాగ్యం కలిగి ఉండడమే ఇక పరావైరాగ్యం. పరావైరాగ్యం ఎలా ఉంటుంది? గుణేషు వర్తంతే ఇతి ధారయ అన్నాడు. ఇతి మత్వా ధారయ. అంటే దీన్ని గుణముల యందు వ్యవహారం చేస్తున్నాయి, నేను వేరు, గుణములు వేరు అని తాను సాక్షి స్వరూపమునందు ఉంటూ గుణముల్ని వేరుగా చూస్తూ ఉండేటువంటి స్థితి వైరాగ్య స్థితి, పరావైరాగ్య స్థితి. అంటే జ్ఞాని, నిత్యానిత్య వస్తు వివేకం కలిగినటువంటి వాడు. ఈ విధమైనటువంటి పరావైరాగ్యము అని చెప్పాడనమాట. వైరాగ్య దశలు వేరువేరుగా ఉంటాయని పతంజలి మహర్షి చెప్పుకొచ్చాడు. దాంట్లో ఈ వైరాగ్యం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఉపాసనలో ప్రకృతి లయలు అవుతారంట. ప్రకృతి లయలు అన్నాడు ఇక్కడ. వైరాగ్యాత్ ప్రకృతి లయ అన్నాడు. ఈ ప్రకృతి లయలు అంటే మనకి భవప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం అన్నాడు అక్కడ పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో. ఎవరైతే ఉపాసనలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఏమవుతారంటే ఈ ఉపాసనల యందు బయట విషయాల యందు అనాసక్తిని వ్యవహరించి తాను ఉపాసించేటటువంటి వాటి యందు పూర్తి ఆసక్తి, దాని యందు నిష్ఠ, ఏకాగ్రత చిత్తులై ఉండడం వల్ల వేటి యందు కూడా ఆసక్తి లేకుండా అనాసక్తి వ్యవహరించి పూర్తి పరావైరాగ్య స్థితిని పొందుతారు. అందువల్ల వీళ్ళు ఏమవుద్దంటే ఈయన శరీరాన్ని వదిలిన తర్వాత ప్రకృతి లయలుగా ఉంటారు, అంటే విదేహులుగా ఉంటారు. అంటే దేహదారులు కాకుండా విదేహులుగా. ఇక్కడ మనకి విదేహులు ప్రకృతి లయలు అంటే ఈ ప్రకృతి యందు లయమై ఉంటారు వీళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ. వైరాగ్య ప్రకృతి లయలు అవుతారు అన్నాడు. ఎలాగో అంటే మనకి వేదాంతంలో ఉపనిషత్తులో చెప్తారు, కర్మ చేస్తే ఏమవుతాడు? పితృలోకాలు పొందుతాడు. ఏమంటున్నాడు? కర్మణ పితృలోక విద్యయా దేవలోక అని. అంటే శాస్త్రవిహిత కర్మలు అని ఇక్కడ చెబుతున్నాడు. కర్మలు చేస్తే పితృలోకాలు. శాస్త్రవిహిత కర్మలు అంటే వర్ణాశ్రమ ధర్మాలను బట్టి చెప్పినటువంటి ఏవైతే ఉంటే శాస్త్రంలో వాటిని అనుసరించి శాస్త్రంలో చెప్పినట్టు కర్మలు చేస్తూ వాళ్ళు అలాంటి పితృలోకాలు, స్వర్గాది లోకాలు పొందుతారని చెప్తాడు. విద్యయా దేవలోక. మరి ఆ పితృలోకాలు పొంది తిరిగి మళ్ళీ కర్మఫలాన్ని అనుభవించడం భూలోకంలోకి వచ్చేస్తారు. అలాగే విద్యయా దేవలోక. మరి విద్య అంటే జ్ఞానం, అంటే ఆత్మవిద్య, బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి దాన్ని అభ్యాసం చేయటం వల్ల, దాన్ని చింతన చేయటం వల్ల ఏమవుతుందంటే బ్రహ్మాది లోకాలు పొందుతారు. లోకాలు పొంది అక్కడి నుంచి వైరాగ్య స్థితిని బట్టి వాళ్ళు ముక్తిని పొందుతారు. కొంతమంది మళ్ళా పూర్తి వైరాగ్యం పొందే వరకు మళ్ళీ కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ జన్మను తీసుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ వైరాగ్యము అంటే విగతః రాగః వైరాగ్యం. అంటే రాగము నశించినటువంటి స్థితిని వైరాగ్యం అంటున్నాడు ఇక్కడ. దేని యందు? ఇహము పరము ఈటి యందు, ఇహపరలోకంలో విషయాల యందు పూర్తిగా ఆసక్తి నశించి గుణముల యందు కూడా వైరాగ్యం కూడా ఆసక్తి కూడా పోయినటువంటి స్థితిని పరావైరాగ్యం అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ వైరాగ్యంలో ఏమవుతుంది? ఇక్కడ వైరాగ్యము వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, వైరాగ్యం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే శాస్త్రంలో చెప్పినటువంటి విహిత కర్మలు చేస్తూ ఉంటే స్వాభావికమైనటువంటి కర్మ సంస్కారాలు వాటికి శక్తి తగ్గిపోతుంది. అంటే జన్మతః వచ్చినటువంటి స్వాభావిక సంస్కారాల ప్రభావం తగ్గిపోయి మనకి శాస్త్రవిహితమైనటువంటి కర్మల ద్వారా మనకి అంతఃకరణ శుద్ధి కలిగి మనకి మోక్షానికి హేతు అవుతుంది. ఇదే అంతఃకరణ శుద్ధి కలిగింది అంటే ఏవైతే నశిస్తాయో వాటి యందు రాగం పోతుంది. ఏవైతే నిత్యమైనటువంటివో, ఏదైతే శాశ్వతమైందో మన స్వరూప స్థితి, వాటి యందు సూక్ష్మ దృష్టి ఏర్పడుతుంది. వాటి ద్వారా జ్ఞానం ప్రాప్తిస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేయగా రాగము నశించి
అక్కడ వైరాగ్యం ఏర్పడి అక్కడ తత్వసహితమైనటువంటి జ్ఞానము ఏర్పడుతుంది. ఇక్కడ స్వాభావిక కర్మలు అంటే మనకి జన్మతః ఆహ్, తమోమోహ సంస్కారాలు. అవేమైతే మనిషి మనసుని జడత్వాన్ని తీసుకెళ్తాయి. జడత్వం వల్ల ఏమవుతుందంటే మనిషి కర్మ చేయటానికి ఆలస్య ఆహ్, ఆలస్యము, ప్రమాదము, ఇంకా వదిలివేయటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాటి వల్ల ఏమవుతుంది ప్రత్యయ దోషము అలాగే పాపం అనేది ప్రారబ్ధంలో పాపం అనేది దుఃఖ రూపంలో పీడిస్తూ ఉంటుంది. ఇది ఈ విధంగా స్వాభావిక కర్మలు వీటికి వ్యతిరేకంగా అసుర సంస్కారాలను చెప్పుకోవచ్చు మనం. హ్మ్. స్వాభావిక కర్మలంటే అసుర సంస్కారాలుగా మనము స్వాభావిక కర్మ సంస్కారాలంటే అసుర సంస్కారాలు. ఏమీ లేవు ఇక్కడ స్వాభావిక కర్మ సంస్కారాలు అంటే జంతు సంస్కారాలే. జంతువులు చూడండి బయట వాటికి ఆకలేస్తే ఆహ్, హ్మ్. ఆహారం తీసుకుంటాయి. కోపమొస్తే ప్రదర్శిస్తూ ఉంటాయి. దుఃఖమొస్తే ఏడుస్తూ ఉంటాయి. ఇంకా నిద్రొస్తే అంటే వాటి శరీరంలో ఏది అవసరమో అవి వ్యవహారం చేస్తూ ఉంటాయి. దాన్ని మించి ఎప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదనేటువంటి వివేకం ఉండదు దాటికి. దానికి భిన్నంగా ఒక మానవ జన్మలో మాత్రం మనిషికి మాత్రమే వివేక జ్ఞానము ఉంటుంది. ఇంకా మిగిలిన జంతు సంస్కారాలకి అవి అలాంటి జ్ఞానం అనేది ఉండదు. అలాంటి జంతు సంస్కారాలు మానవ జన్మలో కూడా హ్మ్, వికసిస్తూ ఉంటాయి. అలా వికాసం కలిగినప్పుడు మనం శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేయటం వల్ల వాటి యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ స్వాభావిక కర్మ సంస్కారాలు వదలాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటి శాస్త్రవిహిత కర్మలనేటువంటివి చేయాలి. అందుకని స్వాభావిక కర్మ సంస్కారాల వల్లే మనిషి అధోగతిని పొందుతూ ఉంటాడు. ఎందుకంటే సహజంగా ఏ మనిషికి కూడా కర్మ చేయాలనేటువంటి ఆసక్తి ఉండదు. కనీసం ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మనకి గుణ సంస్కారాలను బట్టి కర్మ చేయాలనేటువంటి ఒక ఆసక్తి ఏర్పడదు. కానీ కర్మ అనేది కొంతమంది ఒకటి సాత్వికమైన సంస్కారం ఉంటే ఉత్సాహంగా చేస్తారు. రాజసికమైన సంస్కారాలుంటే వాళ్ళకి చెప్పనవసరంలా. ఎప్పుడూ కూడా వాళ్ళు చేస్తారు, పక్క వాళ్ళు కూడా చేయిస్తూ ఉంటారు. తామసికమైన సంస్కారాలు ఎక్కువగా ఉంటే ఇంకా వాళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళు చేస్తూ ఉంటుంటే వాళ్ళకి నచ్చదు. ఈ విధమైనటువంటి ఈ సంస్కారాల ప్రభావం చేత, గుణ సంస్కారాల ప్రభావం చేత ఈ విధంగా ఉంటుంది. ఈ శాస్త్రవిహిత కర్మలు చేస్తూ ఉంటుంటే నిదానంగా ఏమవుద్ది సంసారికమైనటువంటి సంబంధం అంటే సంసారాన్ని కలుగజేసేటువంటి వస్తు సంబంధం తగ్గి అంటే సంగమం తగ్గి భౌతికమైనటువంటి విషయ సంగమం తగ్గి ఏమవుతుంది వైరాగ్యం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఇక్కడ రాజసాద్ రాగాత్ సంసారో భవతి అన్నాడు. ఎందుకని అంటే రాగం వల్ల ఏమవుతుంది రాజసిక ప్రవృత్తి కలిగి దానివల్ల సంసార బంధం ఏర్పడుతుందని చెప్పాడు. ఐశ్వర్యాద్ అవిఘాతోహ అంటే ఐశ్వర్యాది మనకి ఐశ్వర్యం అంటే అష్టసిద్ధులు, అష్టసిద్ధులు ఎప్పుడు ప్రాప్తిస్తాయి సాధనలో సమాధి స్థితి యందు స్థిరపడినప్పుడు మాత్రమే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఈ అణిమాది ఐశ్వర్యం ప్రాప్తించినప్పుడు ఏమవుతుంది మనకి భౌతికంగా కర్మలు చేసేటప్పుడు కలిగేటువంటి విఘ్నాలు అలాగే మన సాధన పరంగా చేసేటప్పుడు కలిగేటువంటి విఘ్నాలు శాంతిస్తాయి. అవిఘాతం అంటే అవి ఆటంకం లేకుండా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట వీటి వల్ల. కానీ వాటి యందు ఆసక్తి ఉంటే అణిమాది ఐశ్వర్యముల ఆసక్తి ఉంటే మళ్ళీ ఏమవుతుంది మన సాధన పూర్తిగా భౌతికమైనటువంటి జగత్తు యందు భోగలాలసలు గెలిపోతుంది. అదే వివేకం ఉంటే ఏమవుతుంది అంటే వాటిని మన సాధనకి అనుకూలంగా ఏర్పరచుకోవడానికి ఉపయోగించుకుంటాడు అంతే. ధనము అందరి దగ్గర ఉంటుంది. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకి అది రెట్టింపు ఫలితం వస్తుంది అనేది కొంతమందికి తెలుసు. ధనము అందరూ ఖర్చు పెడతారు.
కొంతమంది మాత్రమే దాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఖర్చు పెడతారు. ఎలాగంటే ఇప్పుడు ఒక కొంత డబ్బొచ్చింది. హ్మ్. ఒక ఓ 10,000 లేదంటే ఒక రూ. 20,000 మనకి చేతికి మనం చేసినటువంటి కర్మకి ఫలితంగా వచ్చింది. ఫలితంగా వచ్చినప్పుడు తాను తన కుటుంబానికి అవసరమైనది ఉపయోగించుకొని పెట్టుకొని మిగిలినదేం జేస్తాడు, తాను ఏదైతే భౌతికమైనటువంటి కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని అదృష్టంగా మార్చుకోవడం. అంటే పుణ్యఫలంగా మార్చుకుంటాడు. ఎందుకని? ఈ పుణ్యఫలం ఏమవుతుంది? ఒకటి జన్మకి హేతువు అవుతుంది. కానీ ఆ పుణ్యఫలం రెట్టింపయితే ఏమవుతుంది? అది తత్వదర్శులు అంటే పుణ్యాత్ములకు దగ్గరకి తీసుకెళ్తుంది. పుణ్యాత్ములెవరు అంటే తపస్సులు చేసేవాళ్ళు. తపస్సులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమవుతుంది? భగవంతుడి యొక్క తత్వజ్ఞానం తెలుస్తుంది. తత్వజ్ఞానం బోధ జరుగుతుంది. ఆ తత్వజ్ఞానం వినటం వల్ల ఏమవుతుంది? ఆ పుణ్యఫలం వల్ల ఇక్కడ దాన్ని ఎసెన్స్ అంట. అంటే తత్వజ్ఞానం ఇది ఫిక్స్డ్ డిపాజిట్. జ్ఞానం ఏమవుతుంది అంటే మళ్ళా మనము మోక్షం పొందే వరకు కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. పుణ్యఫలం ఎప్పుడూ కూడా మనము జన్మ తీసుకొని దాన్ని అనుభవిస్తే ఖర్చయిపోతుంది. హ్మ్. అందుకే పుణ్యఫలం ఖర్చయిపోతుంది. జ్ఞానం వల్ల మనం మోక్షం పొందే వరకు కూడా అది స్థిరంగా ఉంటుంది. ఇది చెప్తున్నాడనమాట. అందుకే మనము అందరూ డబ్బు సంపాదిస్తారు. దాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళు కొంతమంది మాత్రమే దాన్ని తెలుసు. ఆ కొంతమందే ఇది చెప్తున్నాడిక్కడ. అందుకే ఇక్కడ ఐశ్వర్యాది ఏదైతే ఉందో వస్తాయి. వచ్చినప్పుడు వాటిని వివేకవంతులు ఏం చేస్తారో తనకి సాధనకు అవరోధాలు ఏవైతే ఉండి వాటిని తొలగించుకోవడానికి ఉపయోగించుకుంటారు. అలాగే తన కర్మ సత్కర్మలు చేయడానికి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి కూడా వాడుకుంటారు. ఇలా ఈ విధమైనటువంటిది ఐశ్వర్యాది అవిఘాతః. ఐశ్వర్యాది వస్తే ఈ విధంగా సమస్త ప్రతిబంధకము లేకుండా పోతుంది. తద్విపర్యసః విపర్యాత్. ఇక్కడ దానికి వ్యతిరేకమైనటువంటిది. ఇప్పుడు ఐశ్వర్యాదులు లేవు. ఈశ్వర భావన లేదు. లేకపోవటం వల్ల ఏమవుతుంది? సమస్త ప్రతిబంధకాలు కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. అన్ని ప్రతిబంధకాలు ఏమవుతాయి? ఏర్పడుతూ ఉంటాయి. కర్మ చేయాలన్నా ప్రతిబంధకమే. ఇంకా సాధనలు చేయాలన్నా ప్రతిబంధకమే. మనకి పతంజలి మహర్షి సాధకుడికి 13 అవరోధాలు చెప్పాడు. వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వాన్ని అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే అంతరాయా అని చెప్పాడు. దుఃఖ దౌర్మనస్యాంగమే జయత్వ శ్వాస ప్రశ్వాస యోగతి విక్షేద సహ భువః అని చెప్పాడు. ఇది 13 అవరోధాలు చెప్పాడు. సాధకుడికి 13 అవరోధాలు. ఇవి 13 అవరోధాలు సాధనకి విఘ్నాలుగా ఉంటాయి అన్నాడు. ఇంకా చెప్పండి ఇక. వ్యాధులు వస్తూ ఉంటాయి. వ్యాధి స్థానం నిర్లక్ష్యం ఉంటుంది సాధన యందు. లక్ష్యం ఉండదు. దాని శ్రద్ధ ఉండదు. దాని యందు ఆసక్తి అది ముందు రోజు చేసినంత ఆసక్తి మళ్ళీ రెండో రోజు ఉండదు. అదే సమయంలో కూర్చుని అదే విధంగా సాధన చేయటం అనేది ఆసక్తి ఉండదు. ధ్యాన వ్యాధి స్థాన సంశయాలుంటాయి, ప్రమాదాలుంటాయి, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. చేయాలంటే పొరపాటుగా అర్థం చేసుకోవడం, పొరపాట్లు జరగటం, ఇంకా సంశయాలతో ఉంటుంది. ఆలస్యము. ఇంకా ఆలస్యం అంటే తామసికమైనటువంటి తమో గుణానికి లక్షణం అది. ఆలస్యము. అవిరతి. అస్సల సాధన చేద్దామంటే 1,00,000 పనులు పెట్టుకుంటాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా అంటాడు ఒకేటి, అస్సల ఈటి వరకు చేసేవాడినండి, ఇప్పుడు అస్సలు ఖాళీ లేదండి నాకు. ఖాళీ లేదు అంటున్నాడంటే అసల జన్మ దేనికి వచ్చిందో మర్చిపోయాడని అర్థం. అంటే దేనికోసం ప్రయత్నం చేయాలో దానికోసం ప్రయత్నం చేయకుండా, దేనికోసం చేయకూడదు దానికోసం చేస్తున్నాడు. అంటే ఏది సంసారాన్ని కలగజేస్తుందో దానికోసం ప్రయత్నం చేయడమే అవిరతి. ఏదైతే సంసార నివృత్తి చేస్తుందో దాన్ని వదిలిపెట్టడమే ఇక్కడ బిజీ అవిరతి అంటారు. అంటే అజ్ఞానం. అంటే తన స్వరూపాన్ని తెలుసుకునేటువంటి సాధనను వదిలిపెట్టి అజ్ఞానాన్ని పెంచేటువంటి వృత్తుల యందు కూడా మమేకం అవ్వటం. అందుకే ఇక్కడ ఉండాలి, కర్మ చెయ్యాలి. మనకి
జీవనోపాధికి మనకి కర్మ చెయ్యాలి. కానీ దాని సమయం అనేది ఒక నిర్దిష్టంగా నిర్ణయించి ఉంటుంది. హ్మ్. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేయాలనేది ప్రతిదీ కూడా ఉంటుంది. కానీ ఈ ఆసక్తి, మనశ్శక్తి అంతా కూడా దేని మీద పెడుతున్నావు? భౌతికంగా నీ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క కర్మ మీద పెట్టి అంతర్ముఖం అవ్వడానికి దానికి అవకాశం ఇవ్వట్ల. ఇంకా నీకు ఎక్కడ దొరుకుతది? ఎందుకంటే ఎప్పుడు కూడా భౌతికంగా ఏదైతే చేస్తున్నావో అది లేనే లేదు. అది నువ్వు ఉందనుకోవటం వల్ల ఏమవుద్దంటే దానివల్ల నీకు ఆహ్, ఒకటి సుఖము కొంత అల్ప సుఖము, ఇంకా దుఃఖము అనంతంగా ఉంటుంది. హ్మ్. ఎందుకని ఎప్పుడు ఒకే విధంగా ఉండదది. దాని యందు. అందుకే చెయ్యాలి. అదే జీవితం కాకూడదు. ఇక్కడ అందుకే సాధన యందు కూడా సమయాన్ని పెట్టి నిరంతరం రోజు కాసేపు సాధన చేస్తే సంస్కారం బలపడి నీకు ఒకనాటికి పెద్ద డిపాజిట్‌గా, గొప్ప సంస్కారంగా మారినప్పుడు నీకు అదే మనశ్శాంతికి సహాయపడుతుంది. అందుకే ఇక్కడ తద్విపర్యసః విపర్యాత్ ఈశ్వర భావన లేకపోవటం వల్ల సమస్త ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అనైశ్వర్య సాధన, విఘ్నాలు ఈ విధంగా అనైశ్వర్యం ప్రాప్తిస్తుంది. విఘ్నాలు ఏర్పడతాయి. భోగ సాధనలకు కూడా విఘ్నాలు ఏర్పడతాయి. ఇందుకే ఈ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందని చెప్పి 46వ దాంట్లో చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ 46లో మనకి ఇక్కడ బుద్ధి గురించి చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధి ఏ విధంగా అది బుద్ధి యందు ఎలా ఉంటుంది? బుద్ధి ఎన్ని విధాలుగా వ్యవహారం చేస్తుంది. బుద్ధి యందు సంస్కారాలు ఏ విధంగా ఎన్ని విధాలుగా వ్యవహారం చేస్తుంది. దాన్ని సంక్షేపంగా చెబుతున్నాడు ఇక్కడ. ఏష ప్రత్యయ సర్గో విపర్యయా అశక్తి తుష్టి సిద్ధ్యాఖ్యాః. ఏషయ ప్రత్యయ సర్గో విపర్యయా అశక్తి తుష్టి సిద్ధ్యాఖ్యాః. గుణవైషమ్య విమర్ధాత్ తస్య చ భేదాస్తు పంచాశత్. గుణవైషమ్య విమర్ధాత్ తస్య చ భేదాస్తు పంచాశత్. ఇక్కడ ఏషః ప్రత్యయ సర్గః. ఏష అంటే ఇక్కడ బుద్ధి గురించి. ఏష బుద్ధి. ఏంటిది బుద్ధి? ప్రత్యయ సర్గః. సంక్షేపంగా చెప్పుకుంటే దీనికి సంక్షేపంగా చెప్పాలి అంటే చెప్పుకుంటే 4 విధాలుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటున్నాడు. విపర్యయము. విపర్యయము 5 విధాలుగా ఉంటుంది. ముందు చెప్తాడు మనకి వీటి గురించి వేరువేరుగా ముందు మనకి ఉన్నటువంటి కారికల్లో వేరువేరుగా చెప్పుకుంటూ వెళ్తాడు. ముందు వాటి యొక్క సంఖ్య చెబుతున్నాడు. విపర్యయ గౌడపాదాచార్యులు చెబుతున్నాడు ఇక్కడ. ఇవి ఒక్కొక్కటి ఎలా ఉంటుందో. విపర్యయ 5 విధాలుగా ఉంటుంది. అశక్తి 28 విధాలుగా ఉంటుందంట అశక్తి. అలాగే తుష్టి 9 విధాలుగా ఉంటుందంట. సిద్ధి ఎలా ఉంటుందంటే 8 విధాలుగా ఉంటుంది. ఇవి వేరువేరుగా 4 ఈ విధంగా వేరువేరుగా ఉండి ఇక్కడ మనకి ఇలాగ 50 ప్రకారాలుగా బుద్ధి ఉంటుంది. 50 ప్రకారాలుగా ఉంటుందని చెప్తున్నాడు. అజ్ఞానం ఇక్కడ మొట్టమొదటిదంటే విపర్యం అంటే మిథ్యాజ్ఞానము. మనకి పతంజలి సూత్రాల్లో చెబుతుంది. విపర్యయోహ మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం అని. ఆ విధంగా మిథ్యాజ్ఞానం, అజ్ఞానం అది. ఇంకా ఇంకేం చెబుతున్నాడు ఇక్కడ? అశక్తి. అశక్తి అంటే వైకల్యం. అంటే ఇంద్రియాలు తన సామర్థ్యం కోల్పోవటం. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. ఉదాహరణకి కళ్ళు కనబడకపోవటము, చెవులు వినబడకపోవడము, అలాగే వాసన తెలియకపోవటము, రుచి తెలియకపోవటము, అలాగే స్పర్శ తెలియకపోవటము, తన యొక్క స్థితులు కోల్పోవటమే దీన్ని వైకల్యము అంటున్నాడు. అలాగే తుష్టి
అశక్తి కరణవైకల్య ఇక్కడ కాదమ్మా. తుష్టి అంటే ఇక్కడ 5 తుష్టికి ఎన్ని చెప్పాడు తుష్టి అంటే ఇక్కడ మనకి 9 విధాలని చెప్పాడు ఇక్కడ. సాంసారిక తుష్టి అంటే ఇక్కడ సంసార విషయాల యందు తృప్తి కలిగి ఉండడము, ప్రసన్నత కలిగి ఉండడము, అలాగే మోక్షానికి దీనికి విరుద్ధంగా వ్యవహారం చేయడం. మోక్షం అంటే సంసారిక విషయాలను ప్రసన్నత కలిగి ఉండడంటే మోక్షం యందు విరోధిగా ఉండటమే. వాటిని నమ్మకపోవడము, దాని యందు వ్యతిరేకంగా వ్యవహారం చేయటం. దీని యందు గుణవైషమ్య విమర్ధాత్. గుణాలు వేరువేరుగా ఉండడం వల్ల, భేదం వల్ల ఏమంటే తస్య ప్రత్యయ సర్గ ఏవైతే ఉండో ముందు చెప్పినటువంటి ధర్మాది అనైశ్వర్యాది ఏదైతే ప్రత్యయ సర్గలు ఏవైతే ఉన్నాయో బుద్ధి పంచాశత్ ధర్మాది ధర్మాది యందు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఎలా వ్యవహరిస్తుంది? 50 ప్రకారాలుగా వ్యవహారం చేస్తుంది అంటున్నాడు. అది ఏంటో ముందు చెప్తాడు మనకి. 50 రకాలు ఏంటో చెప్తాడు ఇక్కడ. అవి ముందు ఇప్పుడు మనకి ఉన్న కారికల్లో ఒక్కొక్క దాన్ని వివరిస్తాడు. బుద్ధి యొక్క పంచాశత్తు 50 ప్రకారాలు ఏంటనేది. పంచ విపర్యయ భేదా భవంతి అశక్తిశ్చ కరణవైకల్యాత్. పంచ విపర్యయ భేదా భవంతి అశక్తిశ్చ కరణవైకల్యాత్. అష్టావింశతి భేదా తుష్టిర్నవధా అష్టధా సిద్ధిః. అష్టావింశతి భేదా తుష్టిర్నవధా అష్టధా సిద్ధిః. ఇక్కడ పంచ విపర్యయ భేదాత్ భవంతి. విపర్యానికి 5 విధాలైనటువంటి భేదాలు ఉన్నాయి అంటున్నాడు. 5 విధాలు ఉన్నాయి అంటున్నాడు. అవేంటివి ముందు చెప్తాడు ఇక్కడ మనకి. పంచ విపర్య భేదా భవంతి ఏమంటున్నాడు ఇక్కడ? అవి తమో మోహ మహామోహ తామిశ్రో అంధతామిశ్ర అని చెప్పాడు అనమాట దీంట్లో. అవి మనకి ముందు ఒక్కొక్కటి భేదాల గురించి వివరిస్తాడు. దీంట్లో కేవలము దానిలో 5 విధాలు అనేటువంటి ఏంటి అనేది ఒక ఆలోచన కోసం, మనకి ఐడియా కోసం చెప్పేశాడు ఇక్కడ. తమస్సు, అలాగే మోహము, అలాగే మహామోహము, అలాగే తామిశ్రము, అలాగే అంధతామిశ్రము అని 5 విధాలుగా ఉంటుంది. విపర్యము, అశక్తి వైకల్య, అశక్తి కరణవైకల్య. ఇంత ముందు చెప్పుకున్నాం, ఇంద్రియాలు తమ స్థితులు కోల్పోవడమే కరణవైకల్యం. అంటే కళ్ళు కనబడకపోవడము, అలాగే చెవులు వినబడకపోవడము, స్పర్శ తెలియకపోవడము, వాసన తెలియకపోవడము, అలాగే ఇంద్రియాల యందు వైకల్యము ఏర్పడ్డము. 28 భేదాలు ఉంటాయి అన్నాడు. ఎన్ని కరణాలు అంటే 13 రకాలైనటువంటి కరణాలు ఏవైతే ఉన్నాయో. మనస్సు అంటే ఇంద్రియాలు 10, మనస్సు, బుద్ధి, అహంకారం మొత్తం 13 రకాలు వీటిని. తుష్టి నవధ. తుష్టి అనేది ఇది మనకి 9 విధాలుగా ఉంటుందని చెప్పాడు. అది ముందు చెప్తాడు ఒక్కోదానికి. సిద్ధి అష్టదా. సిద్ధి అనేది అష్టదా, అది సాత్విక జ్ఞానం 8 విధాలుగా ఉంటుందని మనకి వివరించాడు అనమాట దీని యందు. ఇప్పుడు 48లో దీనిలో కొంచెం వివరంగా విశేషంగా చెప్తాడు. అవేంటా అనేది ఎంత అనేది చెప్తాడు. దీని గురించి కేవలం దీంట్లో ఒక వివరణ మాత్రమే ఇచ్చాడు. దీనికి భేద తమసో అష్టవిధో మోహస్య. భేదస్తమసో అష్టవిధః మోహస్య చ దశవిధో మహామోహః. భేదస్తమసో అష్టవిధః
మోహస్య చ దశవిధో మహామోహః తామిస్సో తామిస్రో అష్టాదశధా తథా భవతి అందతామసః తామిస్రః తామిస్రో అష్టాదశధా తథా భవతి అందతామిశ్రః. ఇక్కడ భేదము ఉంటుందంటున్నాడు. ఎలాగూ తమసః తమసః భేద అష్టవిధః. తమస్సు అనేటువంటిది భేదము. తమస్సులో భేదము అష్టవిధః 8 విధాలుగా ఉంటుందంటున్నాడు. తమస్సు యందు భేదాలు 8 విధాలు. ఏంటివి? మహదాది 3, అలాగే పంచతన్మాత్రలు, దీంటి యందు పంచతన్మాత్రలు, శబ్దాది పంచతన్మాత్రలు అన్నమాట. ఇవన్నీ కూడా కలిపి 8. అలాగే మోహంలో కూడా 8 విధాలు. చ అనేది ఉంది కదా, మోహస్య చ అన్నాడు కదా, చ అనేది దీంట్లో పెట్టుకుంటే తమస్సు, మోహము, అలాగే దాని యందు కూడా 8 విధాలు. ఏంటివి? అణిమాది ఐశ్వర్యం. వీటి యందు ఏంటి ముందు వివరంగా చెప్తాడు. అంటే మోహము వాటి యందు అణిమాది ఐశ్వర్యం ప్రాప్తించినప్పుడు దాని యందు సుఖాల పట్ల మోహం ఏర్పడి వాటి యందు ఆసక్తి పెరుగుతుంది. అవి ఉన్నప్పుడేమో సుఖాలు అనుభవిస్తూ వాటి యందు మోహం ఏర్పడడం. అవి ఎప్పుడైతే తపస్సు శక్తి తగ్గిందో వాటి యందు ఆ శక్తి సన్నగిలినప్పుడు, దాన్ని తగ్గినప్పుడు ఏమవుతుంది? మనకి దుఃఖం ఏర్పడుతుంది. మళ్ళీ సంసార గతి ఏర్పడుతుంది. దీని మోహము. ఇంకా మహామోహస్య దశవిధః. మోహం అనేది దానిలో మహామోహం. మహా అనేదాన్ని విశేషం పెట్టాడు ఇక్కడ, ఉపసర్గ పెట్టి ఏమంటున్నాడు? మహామోహస్య దశవిధః. దశవిధ అంటే 10 విధాలుగా ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. ఎలాగో అవి ముందు చెప్పినటువంటి శబ్దాది తన్మాత్రలు మరియు ఇంకేమన్నాడు? శబ్దాది తన్మాత్రలు అంటే ఇక్కడ శబ్దాది తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో, ఒకటి దివ్యము, అలాగే అదివ్యము. ఇక్కడ శబ్దాది తన్మాత్రల ద్వారా మనము సామాన్యంగా మనము ఈ పంచజ్ఞానేంద్రియాలతో పంచమహాభూతాల ద్వారా కలిగేటువంటి జ్ఞానం మాత్రమే గ్రహించగలవు. ఇవి స్థూలమైనటువంటివి. వీటికి అతీంద్రియ శక్తి ద్వారా గ్రహించేటువంటి ఏవైతే ఉన్నాయో దివ్యాలు అంటారు. అవి గంధర్వలోకం నుంచి గంధర్వులు భూమి మీదకి వచ్చినప్పుడు, గంధర్వులు, అలాగే యక్షులు, అలాగే దేవతలు భూమిపైకి వచ్చినప్పుడు ఈ యొక్క జ్ఞానేంద్రియాలతో చూడలేం మనం వాళ్ళని. ఎందుకని? దివ్యమైనటువంటి సూక్ష్మ శరీరాలు, అవి దివ్యమైనటువంటి కాంతితో ఉంటాయి కనుక ఈ యొక్క వాటిని గ్రహించే శక్తి ఇంద్రియాలకు లేదు. అందుకే ఇక్కడ మహామోహస్య దశవిధః అని కారణం ఏంటంటే, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనము దివ్యమైనటువంటివి అవి ఎప్పుడు వింటాము అంటే, మన సాధనలో మనస్సు సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు, సాధన యందు మనస్సు సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, లోపల దివ్యమైనటువంటి ఆ యొక్క శ్రవణం, శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఆ సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనము ఈ యొక్క శరీర భావం నుంచి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఇంద్రియాలకి ఒక విధమైనటువంటి శక్తి ప్రాప్తిస్తుంది. ఆ శక్తి ద్వారా మనము భౌతికమైన సూక్ష్మమైనటువంటి విషయాలు గ్రహించే శక్తి ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, సూక్ష్మ శరీరాలతో తిరిగేటువంటి వాటిని మనం ఈ యొక్క ఇంద్రియాల ద్వారా గ్రహించగలుగుతాం అన్నమాట. అందుకే దివ్యమైనటువంటి, అదివ్యమైనటువంటి 10 విధాలు ఉంటుంది. అంటే ఈ బుద్ధి విధంగా ఇలా ఏర్పడినప్పుడు ఏమవుతుంది? అవి చూడాలి, అవి వినాలి అనేటువంటి మోహం ఏర్పడుతుంది, మహామోహం.
హ్మ్. అందుకే సాధనలో కూడా ఈ విధమైనటువంటి స్థితి ఏర్పడినప్పుడు మనస్సు మన లక్ష్యమైనటువంటి వాటి యందు నిలబడక వీటి యందు ఆసక్తి ఏర్పడి వీటి యందు మోహం ఏర్పడుతుంది. అటు వినాలి, వాటిని తెలుసుకోవాలని. ఇప్పుడు చూడండి మనకి విభూతి పాదంలో పతంజలి మహర్షి కొన్ని సిద్ధులు చెప్పారు. ఇంద్రియాల యందు సంయమనం చేస్తే దివ్యమైనటువంటి శ్రవణము, అలాగే దృశ్యము, అలాగే ఘ్రాణము ద్వారా దివ్యమైనటువంటి గంధము, రసము ఇవన్నీ కూడా దివ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహిస్తుంది అని చెప్పాడక్కడ. అలా సంయమనం చేసి వాటిని వశం చేసుకోవటం వల్ల ఏమవుతుంది? వాటిని గ్రహిస్తాం. అది దివ్యము. సామాన్యమైనటువంటి అజ్ఞానావస్థలో సామాన్యమైనటువంటి స్థితిలో అదివ్యము. అదే సాధన యందు దివ్యత్వం ప్రాప్తిస్తుందనమాట. అందుకే దివ్యము, అదివ్యము అని 10 విధాలని చెప్పాడు. తామిశ్రః అష్టాదశ విధః అంటాడు. అష్టాదశదా తామిశ్రః శబ్దాది దివ్యము, అదివ్యము, మరియు ఇక్కడ ముందు చెప్పినటువంటి అణిమాది ఐశ్వర్యము, అణిమాది ఐశ్వర్యము అని చెప్పాడు కదా! దివ్యము, అదైవము అలాగే అణిమాది ఐశ్వర్యము చెప్పాడు. ఈ విధంగా చెప్పి మొత్తం కూడా 18 రకాలు. ఇది మిశ్రమంగా ఉంటాయన్నమాట. కలిసి ఉంటాయన్నమాట. ఇవి కలిసి వీటి యందు తమస్సుతో ఎలాంటిది? ఇది మామూలుగా కాదు. వాటి యందు ఉండి మోహం ఏర్పడి వాటిని మించి వాటిని దాటి చింతన ఉండదు మనసుకి. సూక్ష్మ దృష్టి ఏర్పడదు. ఇక వాటి యందే తిరుగుతూ ఉంటుందన్నమాట. వాటి యందే తిరుగుతూ వాటి యందే భోగలాలస యందు నిమగ్నమై ఉంటుంది. ఇంకా అంధతామిశ్రః అష్టాదశదా. ఇక్కడ దీంట్లో తామిశ్రం, అంధతామిశ్రం. ఇప్పుడు అంధతామిశ్రం అంటే ఎలా ఉంటుంది అంటే ఇది స్థితి ముందు చెప్పినటువంటి శబ్దాది విషయాలు, అలాగే దివ్యం, అదైవ్యం, శబ్దాది విషయాలు దివ్యం, అదైవ్యము, అలాగే ఇంకా అంతేకాకుండా అణిమాది ఐశ్వర్యం ఏదైతే ఉందో అవి వీటితో మొత్తం కూడా ముందు చెప్పిన అవితో పాటు దీంట్లో ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ మనకి దుఃఖం అని తెలిసి దుఃఖం అనుభవించి దుఃఖానికి కారణమైనటువంటి కర్మను గాని, వస్తువులను గాని వదిలిపెట్టకుండా వాటి యందు మోహము, ఆసక్తి పెంచుకోవటమే అంధతామిశ్రం అంటారు. మనకి అగ్ని వల్ల మనకి శరీరం దహిస్తుందని తెలిసి కూడా, శరీరం కాలుతుంది అని తెలిసి కూడా మళ్ళా అగ్నిని తాకడానికి ప్రయత్నం చేయటం. తెలిసి మనము దాన్ని మళ్ళా కావాలని కోరుకోవటం ఏదైతే ఉందో అంధతామిశ్రమం. దుఃఖానికి హేతువైనా, దుఃఖాన్ని కలిగించేదైనా సరే మళ్ళా దాన్ని కావాలని కోరుకోవటం ఏదైతే ఉందో దాన్ని అంధతామిశ్రం అని చెబుతున్నారు. ఈ విధమైనటువంటి బుద్ధికి ఈ విధమైనటువంటి స్థితులు ఉంటాయని మొత్తం కలిపి ఇది ఇది మొత్తం 32 62 భేదాలుగా దీంట్లో చెప్తున్నాడు ఇక్కడ. విధంగా మనకి దీని యందు బుద్ధి యొక్క భేదాలు చెప్పి ఇప్పుడు మనకి తర్వాత రాబోయే దాంట్లో ఇప్పుడు మనకి ఆసక్తి గురించి చెప్తాడు. ఆసక్తిలో మనకి భేదాలు చెప్తాడు. ఇప్పుడు మనకి ఎంతవరకు ఇక్కడ పోయింది అంటే భేదాహ మనకి ముందు బుద్ధిలో చెప్పినటువంటి భేదాల్లో భవంతి ఆసక్తిశ్చ ఇక్కడ మనకి విపర్యం అయిపోయింది. అలాగే ఆసక్తి గురించి చెప్తాడు ఇప్పుడు. ఆసక్తి అలాగే కర్ణ వైకల్యం చెప్తాడు.
దాని తర్వాత తుష్ట, అలాగే సిద్ధిః అని ఇంకా 3 ఉన్నాయి. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.